హల్లెలూయా. మళ్ళీ ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ నా వందన తెలియజేస్తున్నా. నా ముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఉంది కాబట్టి త్వరగా నేను వాక్య భాగానికి వెళ్తున్నా. 2 Peter 1 verses chapter 1 verses 3 chapter 1 verses 3. ఇంగ్లీష్ బైబిల్ అయితే 2 Peter 1 verses 2లో ఉంది. మే గాడ్ గివ్ యూ more and more grace and peace as you grow in your knowledge of God and Lord Jesus Christ. 2 Peter chapter 1 verses 3 in Telugu Bible. Yes, 1 2 3 go. ఆమేన్. దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించిన గాక. రెండు కార్యం మాట్లాడుతున్నారు అపోస్తల పేతురు గారు ఏం చెప్తున్నారంటే 2 things. ఒకటేమో కృపయు సమాధానం. గట్టిగా చెప్పాలి, కృప సమాధానం, కృపయు సమాధానం. ఈ యొక్క సిచ్యువేషన్లో, ఈ యొక్క సీజన్లో, ఈ యొక్క పరిస్థితిలో మనకు అందరికీ ప్రాముఖ్యంగా కావలసినది ఈ ప్రాముఖ్యమైన రెండు కార్యమే. ఒకటి కృప, ఇంకొకటి సమాధానం. అందరూ చెప్పండి, కృప. ఇంకా గట్టిగా, కృప సమాధానం. చాలా మంది ఈ కాలంలో సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ సమాధానం దొరుకుతుందని ఆశపడుతున్నారు. ఎస్పెషలీ ఈ క్వారంటైన్ సీజన్లో ఉంటే ఇంకా బాధ. బయటికి వెళ్ళలేని పరిస్థితి. లోపలనే కూర్చొని ఇంకా ఆల్రెడీ మనం ఐడల్గా ఉన్నాం, ఇంకా ఐడల్ అయిపోతున్నాం. యాక్టివ్నెస్ లేని పరిస్థితిగా ఉన్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్నమాట, దేవుని కృప, దేవుని సమాధానం దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. దేవుని కృప, దేవుని సమాధానం దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. దైవికమైన కృప, దైవికమైన సమాధానం దేవుడు మీకు ఇచ్చునుగాక. కానీ కృప, సమాధానం మీ జీవితంలో ఎలా పొందుకుంటారు? హౌ డు యు రిసీవ్ ద గ్రేస్ అండ్ పీస్ ఆఫ్ గాడ్? దేవుని కృప, దేవుని సమాధానం ఎలా పొందుకుంటారు? మీరు ఆ వాక్యం మీరు మరొకసారి చూడండి. దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినట్టు అయినా అనుభవ జ్ఞానం. అందరూ చెప్పండి, ఏంటది? అనుభవ జ్ఞానం. ఇంగ్లీష్ బైబిల్ మీరు చూసినట్లయితే విత్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గురించిన జ్ఞానం, అనుభవ జ్ఞానం. నాట్ జస్ట్ జ్ఞానం, బట్ ఇన్ తెలుగు బైబిల్ నాకు చాలా నచ్చింది. అనుభవ జ్ఞానం మీన్స్ జస్ట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సింగ్ నాలెడ్జ్. హల్లెలూయా. జస్ట్ విత్ ఎన్ ఎన్కౌంటరింగ్ నాలెడ్జ్. యేసు ప్రభు మీద ఉన్న అనుభవ జ్ఞానం వలన దేవుడు మీకు కృప, సమాధానం ఇచ్చునుగాక. హల్లెలూయా. సో కృప, సమాధానం మీకు కావాలంటే ఒకటే, ఏంటి తెలుసా? యేసు ప్రభు గురించిన అనుభవం జ్ఞానం మీరు పొందుకోవాలి. ఆమేన్. 1 seed you will get 2 fruits. ఒకే ఒక విత్తనం 2 ఫలాలు. ఒక్క విత్తనం ఏంటి? అనుభవ జ్ఞానం నేను పొందుకుంటున్నప్పుడు, when I receive the seed of knowledge of Jesus Christ, I will see the fruits of peace and grace. Wow, are you understanding? నేను యేసు ప్రభు గురించిన పరిజ్ఞానం, అనుభవ జ్ఞానం, ఆయనని ఎరిగినప్పుడు, when I know him more, not just for one day, ఒక రోజుకు మాత్రం కాదు, లేదంటే ఒక్క సంవత్సరకు మాత్రం కాదు, ఒక్క నెలకు మాత్రం కాదు, ఒక్క నెల మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తూ ఫైర్గా ఉన్నట్టు మాత్రం కాదు. ఎవ్రీ సింగిల్ డే, ప్రతి ఒక్క రోజు కూడా దేవుడితో పాటు సహవాసం చేసి ఆయన ఎక్కువగా మీరు ఎరుగుతారు. as you get into more knowledge of Jesus, ఎక్కువగా మీరు ఎరుగుతారో మీ జీవితంలో. బైబిల్ రాయబడిన మాట, ఇంగ్లీష్ బైబిల్ చూడండి, వర్స్ 2లో రాయబడిన మాట చూడండి. ద నాలెడ్జ్, గ్రేస్ అండ్ పీస్ బీ యాడెడ్ అని రాయబడిందా? మీరు గట్టిగా చెప్పాలి. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పాలి. గ్రేస్ అండ్ పీస్ బీ యాడెడ్ అంటు యూ. యాడెడ్ ఆర్ వాట్? ఐ కాంట్ హియర్ యూ బ్రో. గెస్ ఏ లౌడర్. ఏంటి? మల్టిప్లైడ్. మల్టిప్లైడ్ అంటే ఏంటి? యాడ్ అంటే జస్ట్ ప్లస్, మల్టిప్లైడ్ ఇస్ ఇంటూ. ఎస్ ఆర్ నో? ఆమేన్. 2 5s are 10. It's not God is adding grace and peace, but is multiplying grace and peace. తెలుగు బైబిల్లో ఏం రాయబడింది? వర్స్ 3లో విస్తరించు. ఆమేన్.
అధికమావును గాక అని రాయబడలేదు, కానీ విస్తరించును గాక. దేవుడు మీ జీవితంలో ఈరోజు ఈ సండే November 1 ప్రభు అయిన యేసుక్రీస్తు మీతో మాట్లాడుతున్న మాట, మీ జీవితంలో దేవుని కృప, దేవుని సమాధానం విస్తరించును గాక, విస్తరించును గాక, విస్తరించును గాక. ఎంతమంది చెప్తారు, అయ్యా నాకు కృప కావాలి, నాకు సమాధానం కావాలి. కృప కావాలా, సమాధానం కావాలా? ఒకటే, మీకు దేవుని పరిజ్ఞానం ఉండాలి. బైబిల్ కాలేజీకి వెళ్ళి ఎన్ని పిహెచ్డి తీసుకున్నా, ఎన్ని డాక్టరేట్ తీసుకున్నా, లేదంటే ఎన్ని థియాలజికల్ పరంగా మనం చదవాలని ఆశపట్టినా, how much ever you go through the theological courses and keep on studying, you will not know much about God. దేవుని గురించి ఎక్కువ తెలియని పరిస్థితి. ఎందుకు తెలుసా? నేను ప్రసంగించే దేవుడు, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు లిమిటెడ్ గాడ్ కాదు, ఆయన అన్లిమిటెడ్ గాడ్. ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు, అసాధ్యాన్ని సాధిపరచగలిగిన దేవుడు, అగ్ని జ్వాల నేత్ర కలిగిన దేవుడు, 7 నక్షత్రాలను గుడి చేతులు పట్టుకున్న దేవుడు, ఆదియు అంత్యమైన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, అద్భుత మంత్రి అయిన దేవుడు. ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, ఐఎమ్ నాట్ జస్ట్ లిమిటెడ్ గాడ్, ఐఎమ్ అన్లిమిటెడ్ గాడ్. నిన్న నేడు నిరంతరం ఏకైక ఉన్న దేవుడు. ఆ దేవుని ఎరగాలని దేవుడు ఆశపడుతున్నారు. I'm really thanking God for lockdown. Really thanking God for all the negativity happened. ఎందుకంటే ఈ టైంలోనే ఎక్కువగా చాలామంది వాక్యం విన్నారు. సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, జూమ్ లైవ్ ద్వారా అనేక మార్గంలో దేవుని వాక్యం వింటున్నారు. కానీ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టు యూ, జస్ట్ ఊరికి విన్ని వెళ్ళటం కాదు, యు హావ్ టు నో హిమ్ పర్సనలీ, ఎక్స్పీరియన్స్ హిమ్ పర్సనలీ. ఏంటది? 2 ఏమొస్తుంది? గ్రేస్ అండ్ పీస్. గ్రేస్, నేను గ్రేస్ అని చెప్పగానే, కృప అని చెప్పగానే మన మైండ్లో వేరేదో వస్తుంది. కానీ గ్రేస్ని న్యూ టెస్ట్మెంట్లో 3 పార్ట్గా మాట్లాడుతున్నారు, 3 ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. ఒకటేమో డివైన్ ఫేవర్. గ్రేస్ అంటే డివైన్ ఫేవర్. అందరూ చెప్పండి, ఏంటిది? డివైన్ ఫేవర్. డివైన్ ఫేవర్ అంటే దైవికమైన కృప. దైవికమైన ఒక ఫేవర్ అంటే తెలుగులో ఫేవర్, మీకు అర్థమవుతుంది కదా, ఒక కృప, అది కూడా కృపే, దైవికమైన కృప. రెండో మాట డివైన్ ఎనేబుల్మెంట్, అంటే దైవికమైన గాడ్ ఇస్ ఎనేబులింగ్ మీ టు డూ దిస్, అంటే నేను చేయగలుగుతాను. సామర్థ్యం, దైవికమైన సామర్థ్యం. ఆమేన్. సో విల్ గెట్ ఇన్ టు దట్ పాయింట్స్. త్వరగా మీ వాక్యం కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2:8 ఒకసారి చూడండి. ఎఫిషియన్స్ చాప్టర్ 2:8 స్పీడ్గా. ఎఫిషియన్స్ 2:8, ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ త్రూ ఫెయిత్. ఇక్కడ చూడండి, ఫర్ బై గ్రేస్ అని మాటకి అర్థం కింద చూస్తే ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే, ఇది దేవుని మీరు వలన కలిగింది కాదు, దేవుని వరమే, గిఫ్ట్. అంటే డివైన్ ఫేవర్ అంటే ఏంటి తెలుసా? వరమే. ఇట్స్ అ గిఫ్ట్, ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్. ఆమేన్. అదొక బహుమానం. సో నంబర్ 1 పాయింట్, గ్రేస్ అంటే ఒక బహుమానం, దైవికమైన బహుమానం. మనం రక్షించబడ్డాం కదా, విడుదల పొందుకున్నాం కదా, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నడిపించారు కదా. ఇది మా వలన కాదు, కానీ అది దేవుని కృప. రెండో పాయింట్, డివైన్ క్యారెక్టర్. డివైన్ 2 Peter chapter 3:18 చూడండి. 2 Peter chapter 3 3వ అధ్యాయం 18వ వచనం. 2 Peter 3:18. మరియు 18 మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. చూసారా? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. అంటే ఇట్ ఇస్ డివైన్ క్యారెక్టర్. అభివృద్ధి పొంది ఆయన మహిమ కలుగును గాక.
సో ఇక్కడ ఏం రాయబడింది అంటే, యూ హ్యావ్ టు కీప్ ఆన్ గ్రోయింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ క్యారెక్టర్. కృప ద్వారా దైవికమైన స్వభావం మనం పొందుకుంటాం. ఆమె చెప్పండి. ఒకటేమో డివైన్, ఏంటది? డివైన్ ఫేవర్, దైవికమైన కృప. అది అది దేవుని కరుణ, దేవుని బహుమానం, దేవుని ఏంటది? గిఫ్ట్. రెండవది, ఇట్ ఇస్ ఎ డివైన్ క్యారెక్టర్. కృప అంటే దైవికమైన స్వభావం. ఆ స్వభావంలో మనం ఎదుగుతున్నాం. వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మూడవది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ టైం లేదు కాబట్టి, మూడవది నేను చెప్పినట్లుగా డివైన్ ఎనేబుల్మెంట్, దైవికమైన సామర్థ్యం. దైవికమైన సామర్థ్యం. చూడండి ఎఫెసియన్స్ చాప్టర్ 4:7. ఎఫెసీయ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి త్వరగా. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించే వరము యొక్క పరిమాణం చెప్పున, ఓ స్తోత్రం. ఆమె చెప్పండి, మీరు గట్టిగా చెప్పండి. ఆమె మీకు ఏమి ఇవ్వబడుతుందంట? కృప. పైన చూడండి, ప్రతి ఒక్కరికి క్రీస్తు అనుగ్రహించే వరము. మరలా అది గిఫ్ట్. అంటే అది ఏం అర్థం అంటే, ఇట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ ఎనేబులింగ్ యూ. ఒకరికేమో ప్రవచనం చెప్పేవారం, ఒకరికేమో దర్శనం చూసేవారం, ఒకరికేమో పాట పాడలే వారం, ఒకరికేమో మ్యూజిక్ ప్లే చేసేవారం, ఒకరికేమో వీడియో తీసేవారం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాలెంట్స్. ఇవాంజలిస్ట్, అపోస్టల్స్, టీచర్స్, pastors, different gift is given according to the grace of God. ఆమె చెప్పండి. సో గ్రేస్ అంటే ఏంటి? ఒకటి డివైన్ ఎనేబుల్మెంట్, డివైన్ ఫేవర్ అండ్ డివైన్ క్యారెక్టర్. గ్రేస్ అంటే ఏంటి? డివైన్ ఎనేబుల్మెంట్, డివైన్ ఫేవర్ అండ్ డివైన్ క్యారెక్టర్. ఇదే గ్రేస్. సో యేసు ప్రభు, పేతురు మాట్లాడుతున్న మాట, యేసు ప్రభు యొక్క పరిజ్ఞానంలో, ఏంటది? అనుభవ జ్ఞానంలో మీరు ఎదుగుతున్నప్పుడు, as you keep on growing in the knowledge of Jesus, what happens? You get grace, you get peace. ఆమెన్ చెప్పండి. మీరు రెండు కార్యం పొందుకుంటున్నావు. ఒకటి కృప, ఇంకొకటి సమాధానం. కృపలో 3 పార్ట్ చెప్పా. ఒకటి డివైన్ ఎనేబుల్మెంట్, డివైన్ క్యారెక్టర్ అండ్ డివైన్ ఫేవర్. దైవికమైన బహుమానం, దైవికమైన సామర్థ్యం, తర్వాత దైవికమైన స్వభావం, సామర్థ్యం అండ్ గిఫ్ట్, బహుమానం. హల్లెలూయా. ఇది కృప. రెండో మాట చూస్తాం, పీస్. ఏంటది? సమాధానం. ఈ రోజుల్లో చాలామందికి సమాధానం కావాలి. కొంచెం సమాధానం కోసం టీవీ చూస్తారు, కానీ ఆ సమాధానం టీవీ అయిన తర్వాత మళ్ళీ సమాధానం సమాధానం వీ డోంట్ గెట్ ఫ్రమ్ ఎనీవేర్. వేరే ఎక్కడ కూడా సమాధానం దొరుకుదన్నా. సమాధానం కావాలా? దేవుని రాజ్యములు మీరు వచ్చినప్పుడు, యేసు ప్రభు పరిజ్ఞానములో మీరు ఎదుగుతున్నప్పుడు దైవికమైన సమాధానం దేవుడు మీ జీవితంలో ఇవ్వబోతున్నారు. నమ్ముతున్న వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఏ పరిస్థితి అయినా, ఏ బాధ అయినా, ఏ హింస అయినా, ఏ కరువు అయినా, ఏ శ్రమ అయినా, ఆ శ్రమలలో కూడా దైవికమైన సమాధానం నేను పొందుకుంటానని నమ్ముతున్న వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యాపెన్స్, వచ్చిన, ఓ హల్లెలూయా, ఎంత శ్రమ వచ్చినా, ఐ విల్ స్టాండ్ ఇన్ పీస్, ఐ విల్ సిట్ ఇన్ పీస్ అండ్ ఐ విల్ స్లీప్ ఇన్ పీస్. హల్లెలూయా. ఆ సింహ బోన్లో దానియేలు ఉన్నారు. సింహం అది అస్సలు వదిలిపెట్టదు. కానీ ఆ సింహ బోన్లో, నేను నా ఇమాజినేషన్లో, దానియేలు వాజ్ స్లీపింగ్ ఆరామ్సే. he was sleeping very happily. ఎందుకు తెలుసా? he has a peace of God. కరోనా అంటే చాలా మందికి భయం. అఫ్ కోర్స్ మనం ప్రికాషన్స్ కావాలి, సేఫ్టీ ప్రికాషన్స్. పాస్టర్ గారు చెప్పినట్లుగా సెకండ్ స్టేజ్ మరలా వస్తుందని ఆల్రెడీ న్యూసెస్. ఫ్రాన్స్ చూసారా? ఇట్ ఈస్ ఆల్రెడీ బ్లాక్డ్. ఆల్రెడీ భూకంపాలు, నన్ను చూసే ఉంటారు మీరు న్యూస్లో. భూకంపాలు, ఎన్నెన్నో కార్యాలు లోకంలో జరుగుతుంది. జనవరి నుంచి స్టార్ట్ అయింది ఆస్ట్రేలియాలో ఆ ఫైర్. తర్వాత ఒకటి ఫ్లడ్, అది ఇది. హైదరాబాద్లో మొన్న వచ్చిన వర్షంలో హైదరాబాద్ ఫుల్. I saw the landslides and a lot of things. Heart was broken.
బయటికి వెళ్ళలేని పరిస్థితి, చేయి కలపలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఐ మీన్ మీటింగ్ లేదు, ప్రార్థన లేదు, అన్ని రకాలైన ఇబ్బంది అయిన పరిస్థితి. కానీ యేసు ప్రభు గురించిన పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఏ పరిస్థితిలో కూడా సమాధానం పొందుకుంటారు, సంతోషం పొందుకుంటారు, ఆనందం పొందుకుంటారు. నమ్ముతున్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, ఏ చీకటిలో కూడా నేను వెలుగుగా ప్రకాశించబడుతాను అని నమ్ముతున్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. No matter what kind of darkness I'm going through, but I'm going to see the light of God shining in and through me. ఈ నమ్మిన వాళ్ళు మాత్రం నోరు తెరిచి స్తోత్రం చెప్తూ గట్టిగా చెప్పండి, Lord, I believe no matter what kind of darkness, I will see the light. ఓ రాబాల హంతరా దలందునే రగలమనదరగసి. హల్లెలూయా. నా వైఫ్ అక్టోబర్లో డేట్ ఇచ్చారు, డ్యూ డేట్. మే వరకు మేము ఆంధ్రాలోనే ఉన్నాం. తర్వాత మాకు బెంగళూరు వెళ్ళని పరిస్థితి. we were staying in one pastor's house. They were loving, they took care of us very well. Shilpa was pregnant. కానీ మే వరకు అక్కడ ఉన్నాం. బట్ somehow God gave us an opportunity to travel to Bangalore. అది కూడా కార్లో. షీఈస్ ప్రెగ్నెంట్. మహా కృపను బట్టి కార్లో వెళ్ళాం, సేఫ్గా వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అక్టోబర్లో చెప్పారు డేట్, కానీ సెప్టెంబర్లో 22కి పెయిన్ స్టార్ట్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అంటే బిగ్ పెయిన్ లాగా ఏం లేదు, జస్ట్ నార్మల్ పెయిన్ లాగా వచ్చింది. సో వీ కాల్ డాక్టర్ వెంటనే చెప్పారు, నో మ్యాటర్ వాట్, ఎనీవే బ్రింగ్ ఎ వన్స్, ఒకసారి తీసుకురండి మేము చూద్దాం. తీసుకెళ్ళినప్పుడు బాగానే వెళ్ళింది. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత షీ స్టార్ట్ హ్యావింగ్ దట్ బ్లీడింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. డాక్టర్ బేబీది హార్ట్ చెక్ చేస్తారు కదా, ఒక మిషన్లో చెక్ చేస్తున్నారు. చూస్తే హార్ట్ బీట్ తగ్గిపోతుంది బేబీది. వెంటనే డాక్టర్ చెప్పారు, నో వీ హ్యావ్ టు గో ఫర్ సిసెక్షన్ చేయాలి. కానీ కన్సీవ్ అయ్యాడు అని తెలిసిన ఆ రోజు నుంచి మేము ప్రేయర్ చేస్తున్నాం, లార్డ్ వీ నో నీడ్ సిసెక్షన్, సిజేరియన్, ఎనీథింగ్, కత్తి పడకూడదయ్యా, నార్మల్ డెలివరీ ఉండాలి. అప్పటి నుంచి ప్రే చేశాం. కానీ డాక్టర్ చెప్పిన వెంటనే నా మనసులో ఒక బాధ, భయం. కానీ నేను చెప్పాను, నో లార్డ్, ఐ బిలీవ్ ఇన్ యువర్ వర్డ్, నార్మల్ డెలివరీ జరగాలి. కానీ డాక్టరు అంబులెన్స్లు పెట్టారు, ఫుల్ బ్లీడ్ అవుతుంది, చాలా బాధ. శిల్ప ఏమో భరించలేక పెయిన్గా ఏడుస్తుంది. బట్ గాడ్స్ గ్రేస్, గాడ్ గేవ్ us a very blessed doctor, Dr. Nagavani from Howam Hospital in Bangalore. She took us to the main centers. 3 బర్తింగ్ సెంటర్స్ ఉండన్న, 3 బర్తింగ్ సెంటర్స్ ఉండే. అంటే అందులో ఒక్క బర్తింగ్ సెంటర్ మెయిన్ బర్తింగ్ సెంటర్లో తీసుకెళ్లకుండా ఇంకొక బర్తింగ్ సెంటర్ తీసుకెళ్లారు. ఆ సెంటర్లో మాత్రం ఎన్ఐసి ఉంది. ఆ సెంటర్లో తీసుకెళ్లారు. డాక్టర్ అదే చెప్తున్నారు, మాకు తెలియదు ఎందుకు అక్కడ తీసుకెళ్ళానని. అక్కడ తీసుకెళ్లారు. విత్ ఇన్ 1-2 అవర్స్ లోపల డాక్టర్ ఏమో సి సెక్షన్ చేద్దామని రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు లాస్ట్ చివరిగా ఒకసారి కూడా చెక్ చేసినప్పుడు ఆల్రెడీ బేబీ కేమ్ హాఫ్ ఆఫ్ ద వే. సో వెయిట్ చేశారు. విత్ ఇన్ 15 to 20 minutes గాడ్స్ గ్రేస్, నార్మల్గా నా బాబు పుట్టింది. కానీ బాబు పుట్టిన వెంటనే డాక్టర్ పరిగెత్తి నా దగ్గరికి వచ్చి చాలా భయంతో, చాలా వేదనతో, చాలా దుఃఖంతో, చెప్పలేని స్థితిలో విత్ షివరింగ్ థ్రోట్ నాతో ఏం చెప్పారంటే, సారీ బ్రదర్, బేబీ హస్ లెఫ్ట్, బేబీ గాన్, బేబీ హార్ట్ బీట్ స్టాప్ అయింది, లివర్ లంగ్స్ ఫంక్షన్ లేదు, బేబీ ఏడవట్లేదు, వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను ఈ వార్త విన్నాగా ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను చెప్పాను, నో డాక్టర్, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐఎమ్ ఏ ప్రీచర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం ప్రకటించేవారు, ప్లీజ్ గో చెక్ వన్స్ అగైన్. చెప్పారు, నో సార్, సారీ, బేబీ ఇస్ గాన్. మనం వచ్చినప్పుడే నేను చూపించాను కదా, హార్ట్ బీట్ తగ్గిపోతుంది, పోయింది. నో 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 డాక్టర్, ఈజ్ నాట్, ఈజ్ హియర్, ఈజ్ అలైవ్, గో చెక్. డాక్టర్ చెప్పారు, యు ఆర్ స్పీకింగ్ విత్ ఎమోషన్ సార్, ప్లీజ్ అండర్స్టాండ్. ఐ సెడ్, నో, ఐఎమ్ నాట్ స్పీకింగ్ విత్ ఎమోషన్, ఐ స్పీక్ బై ఫెయిత్, ప్లీజ్ గో వన్స్ అగైన్. నా మాట, నా ఈ యొక్క ఇది భరించలేక డాక్టర్ లోపలికి వెళ్ళారు. వెళ్ళి వెంటనే పరిగెత్తి నా దగ్గరికి వచ్చి, సార్ సార్ సార్, బేబీ స్టార్టెడ్ హ్యావింగ్ మూమెంట్స్. టెన్ మినిట్స్ బేబీకి హార్ట్ స్టాప్ అయిపోయింది. 10 minutes బేబీ హార్ట్ లేదు, ఏడవలేదు, మూమెంట్స్ లేదు. వెంటనే గాడ్స్ గ్రేస్ ఏమంటే, అదే హాస్పిటల్లో దేవుని మా కృప, ఆ సాధారణ పీడియాట్రిషియన్ ఆ టైంలో ఉండదు, ఏదో ద మెయిన్ సీనియర్ పీడియాట్రిషియన్ అక్కడ ఉన్నారు. బేబీ ఈ కేమ్ సడన్లీ అదేదో చేశారు. వెంటనే తీసుకెళ్ళి ఎన్ఐసీలో పెట్టారు. ఎన్ఐసీలో పెట్టిన వెంటనే ఆఫ్టర్ 2 hours నన్ను పిలిచారు బేబీని చూడమని. అక్కడ వెళ్తే బేబీ చూస్తే నాకు
లాట్ ఆఫ్ ట్యూబ్స్ అని నా అక్కకి చూపించారు ఫోటో, ట్యూబ్స్ అదన్నీ పెట్టారు. డాక్టర్ ఏం చెప్పారంటే, ఈస్ ఓకే బట్ 10 minute హార్ట్ స్టాప్ అయింది కదా, బ్లడ్ ఫ్లో లేదు కదా, సో అందుకే సమ్ ప్రాబ్లమ్ మైట్ బి దేర్, బ్రెయిన్ షాక్ అయింది, మేము అందుకే మెడిసిన్స్ పెట్టాము, ఏదో ఒక ప్రాబ్లం, హ్యాండిక్యాప్ లాగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, సారీ అని చెప్పారు. నేను చెప్పాను, నో నథింగ్, ఇక్కడ వరకు తీసుకొచ్చిన దేవుడు ఇంకా మీదట కూడా తీసుకెళ్ళిన సమర్థుడు. అన్న, అక్క, చెల్లి, ఒక మాట నేను నమ్మా, ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. అబ్రహాంకి దేవుడు ఒక పరీక్షను ఇచ్చారు లేదా, టెస్ట్ ఇచ్చారు. టెస్ట్ ఇచ్చిన దేవుడు టెస్ట్కి సొల్యూషన్ కూడా ఆల్రెడీ రెడీ చేశారు. ఇంకా అన్న, మీకు ఒక టెస్ట్ ఇస్తే ఆ టెస్ట్కి ఆల్రెడీ సొల్యూషన్ కూడా ఇచ్చేశారు. మోరియా కొండపైన ఎల్లక మునుపు దేవుడు ఆల్రెడీ గొర్రెపిల్లని సిద్ధంగా రెడీ చేసి పరీక్ష ఇచ్చారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మీకు ఒక పరీక్షను ఇవ్వక మునుపు దేవుడు పరిహారం ఇచ్చారని నమ్ముతున్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, లార్డ్ హస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అన్ ఆన్సర్ ఫర్ మీ. హల్లెలూయా. మహాకృప, మహాకృప. డాక్టర్ చెప్పారు అసాధ్య అది అని చెప్పారు, కానీ నేను చెప్పాను నో, ఐ బిలీవ్. డాక్టర్ చెప్పారు ఓకే ఫైన్ సార్, వి బిలీవ్, వాట్ యు సే, ఓకే విల్ సీ అని చెప్పారు. ఒక 5 days తర్వాత మనం ఎంఆర్ఐ స్కాన్ చేద్దాం, అప్పుడు తెలుస్తుంది బ్రెయిన్లో ఎంత ఎఫెక్ట్ అయింది, అది ఇది అని చెప్పారు. ఓకే ఫైన్ అని చెప్పాను, కానీ చాలా బాధతో ఉన్నాం బేబీ ఎన్ఐసిలో. అదే టైం నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, నా వైఫ్ డెలివరీ అయింది కదా, వార్డులో తీసుకొచ్చారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నా వైఫ్కి వెంటనే తెలియకుండానే జ్వరం స్టార్ట్ అయింది, ఆ ప్లేట్లెట్ తగ్గిపోయింది. హెమోగ్లోబిన్ 9-10 ఉండాలి, ఇట్ కేమ్ టు 5-4 అలాగొచ్చింది. ఆ సాచురేషన్, ఆక్సిజన్ కూడా సరిగా లేదు. నేను వెళ్ళి చూస్తే నాకు చాలా బాధ అవుతుంది, నేను ఒంటరి, మా అన్నయ్య, వదిన వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు, కానీ బట్ ఐ ఫెల్ట్ లైక్ లార్డ్ ఐఎమ్ ప్రీచర్. ఈ కన్సీవ్డ్ అయినప్పుడు కూడా మేము ఆంధ్రాలని అటు ఇటు తిరిగి సువార్త చెప్పాను, అయ్యా నాకు ఒక సాక్ష్యం కావాలి. ఒక సైడ్ మా ఫ్లెష్, నా శరీరం చెప్పింది కుదరదు, అసాధ్యం, అది ఇది, ఎందుకంటే డాక్టర్ మాట అలాంటి మాట నెగిటివ్గా చెప్తున్నారు, పోయింది, వాళ్ళు రియాలిటీ చెప్తున్నారు కదా. కానీ నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, కాదు, ఇది దేవుడు మేలు కొరకే చేస్తున్నారు. నేను చెప్పాను కదా, దేవుని యేసు ప్రభు పరిజ్ఞానంలో మీరు ఎదిగితే సమాధానం, కృప మల్టిప్లై అవుతుంది మీ జీవితంలో, మల్టిప్లై అవుతుంది మీ జీవితంలో. దేవుని కృప, దేవుని సమాధానం ఈ 2020 బిఫోర్ ఫినిష్ మీ జీవితంలో మల్టిప్లై అవునుగాక. ఏం జరిగింది తెలుసా, నా వైఫ్కి హెమోగ్లోబిన్, సాచురేషన్, ప్లేట్లెట్ అంతా తగ్గిపోయింది. నియర్లీ 6 packets ఆఫ్, అంటే 3 packets ఆఫ్ ఇది ప్లేట్లెట్, 3 packets ఆఫ్ బ్లడ్, ఇదంతా రెడీ చేయమని చెప్పారు, అంతా చేస్తున్నాం. వెంటనే ఇది గైనో హాస్పిటల్ కాబట్టి వేరొక హాస్పిటల్లో ఉన్న శిల్పాని అక్కడ అడ్మిట్ చేశారు, అక్కడ ఐసీ. నా వైఫ్ వేరొక హాస్పిటల్లో, నా బేబీ వేరే హాస్పిటల్లో. వైఫ్కి మెడిసిన్ కోసం వెళ్తే వెంటనే ఇక్కడి నుంచి కాల్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్తే అక్కడ వెళ్ళాలి. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టైం, ఎస్పెషలీ అందులో కరోనా టైం కాబట్టి ఎక్కువ మందిని హాస్పిటల్ లోపల పంపించేట్లు ఒక్కరినే పంపిస్తారు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ టైం, వెరీ క్రూషియల్ టైం, వెరీ ఫైరీ టైం, ఛాలెంజింగ్ టైం. కానీ ఐ జస్ట్ బిలీవ్డ్ ఇన్ జీసస్. యేసు ప్రభు పరిజ్ఞానంలో ఎదుగుతున్న వాళ్ళకి ఏమేమి, కృప, సమాధానం, మల్టిప్లై. నేను బిలీవ్ చేశాను, ఐ బిలీవ్డ్ గాడ్స్ గ్రేస్. సో దేవుని మహాకృప. 11 days తర్వాత శిల్పకి గాడ్ హీల్డర్ అండ్ డాక్టర్ సెడ్ వీ హ్యావ్ టు డిశ్చార్జ్ శిల్ప. అదే టైంలో దేవుని కృప 5-6 days తర్వాత బేబీని ఎంఆర్ఐ స్కాన్ తీసుకెళ్ళాం బెంగళూరు ఆస్టర్ హాస్పిటల్లో. అక్కడ వెళ్తే జరిగిన సంగతి ఫుల్ ఎంఆర్ఐ స్కాన్ చేశారు. నెక్స్ట్ డే మేము వెళ్ళినప్పుడు డాక్టర్ మమ్మల్ని చూసి చెప్తున్నారు, యువర్ గాడ్ ఈజ్ గ్రేట్, యువర్ గాడ్ ఈజ్ గ్రేట్. షాక్ అయ్యా, ఏంటి ఇది, ఏం మాట్లాడుతున్నారు సార్ అని చేస్తే, సార్ we have seen many babies in this condition, they have one or the other defect, but your baby is completely normal, your baby is completely normal, brain లో ఏం ప్రాబ్లం లేదు, బాడీలో ఏం ప్రాబ్లం లేదు. దేవుడు మహాకృప. జరిగిన సంగతి వీరిద్దరిని డిశ్చార్జ్ చేయాలి కదా, వైఫ్ దగ్గరికి వెళ్ళి అదే బిల్లింగ్ కోసం వెళ్ళా. వాళ్ళు వెళ్ళి చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఎంత చెప్పారు కదా తెలుసా బిల్లింగ్, 2,60,000 rupees.
బాబుది బిల్లింగ్ చూస్తే 2,40,000 రూపీస్. ఇప్పుడు ఎంత అయింది చెప్పండి? ఇంకా డెలివరీది 60,000 రూపీస్ ప్లస్. ఏం లేదు, చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. బట్ ఐ బిలీవ్డ్ ఇన్ జీసస్. దేవుని మా కృప. ఇద్దరికి కావాల్సినది నేను ఓన్లీ 20,000 పే చేశాను, బాకీ అంతా దేవుడు నా కోసం సమకూర్చారు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కూడా చెప్పండి. గ్రేస్ అండ్ పీస్ మల్టిప్లై. దేవుని ఎరుగుతున్న వాళ్ళు. దానియేలు 11:32, దానియేలు ప్రవచన పుస్తకం 11:32. ఇప్పుడు మనం చదువుతాం కదా, రాయబడిన మాట, దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యం చేసేదారు. మన దేవుడు ఎవరప్పా చెప్పండి? యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. యెహోవా షమ్మా, తోడున్నే దేవుడు. యెహోవా షలోమ్, సమాధానకర్త. యెహోవా నిస్సి, విజయం ఇచ్చే దేవుడు. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? స్టార్టింగ్ అడుగు పెడుతున్నాం. ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గాడ్ ఫర్ మీ. ఆయన దేవుడుగా మాత్రం కాదు, ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి అయిన దేవుడు నా తండ్రిగా ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. He will never leave me, never forsake me, because his grace and peace multiply. ఈ రోజు నమ్ముతున్న వాళ్ళు చెప్పండి. నా జీవితంలో దేవుని కృప, దేవుని సమాధానం ఇంకా విస్తరింపబడును గాక. అందరూ తలపైన చేపట్టి చెప్పండి, అయ్యా యేసయ్యా నీ కృప. చెప్పండి, యేసయ్యా. ఇంకా గట్టిగా, యేసయ్యా నీ కృప, నీ సమాధానం నా జీవితంలో విస్తరించబడును గాక. ఎలా కృప సమాధానం విస్తరించబడుతుంది? యేసు ప్రభు యొక్క పరిజ్ఞానంలో, అనుభవ జ్ఞానంలో. If you have a knowledge of Jesus, you will receive the grace and peace. ఈరోజు నా బాబు, నా వైఫ్ బెంగళూరులో హ్యాపీగా ఉన్నారు. వెరీ హ్యాపీ, అంతా బాగుంది. డాక్టర్స్ ఇప్పుడు కూడా సర్ప్రైజ్. వాళ్ళందరూ చెప్తారు మిరాకల్ బేబీ. దేవుడు మంచి దేవుడా కాదా? పరీక్ష వచ్చింది మంచిదా? వేదన వచ్చింది మంచిదా? ఈ కరోనా టైంలో కరోనా వచ్చినా అది దేవుడు మేలు కొరకే చేయబోతున్నారు. ఏది దగ్గర వచ్చినా అది మేలు కొరకే చేయబోతున్నారు. సాతాను హాని కోసం చేస్తాడు, దేవుడు మేలు కొరకే చేస్తాడు. చెప్దామా? అయ్యా నీ కృపను బట్టి స్తోత్రం.